హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు? నిన్న మా అమ్మాయి ఫోన్ చేసిందండి. అందే మా మమ్మీ బెండకాయ కూర చేశాను మమ్మీ, అదేటి మమ్మీ ఏదేదోగా ఉంది, ఏటి మమ్మీ ఇది అని అంటుంది. సరే అమ్మా, ఇప్పుడు తింటే తిను, లేదంటే వదిలే, నీకు మళ్ళీ ఎలా చేయాలో నేను చూపిస్తాను అంటే అర్జెంటుగా పెట్టి మమ్మీ వీడియో, అస్సలు బాగాలేదు మమ్మీ అంది. అందుకని బెండకాయ ఫ్రై ఎలా చేయాలో అన్నది నేను వీడియో చేస్తున్నానండి. ఇది కొన్ని చిన్న చిన్న టిప్స్తో మీరు చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై. ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా? కళాయి తీసుకున్నాను. ఈ కళాయి ముందు హైలో పెట్టాలండి. హైలో పెట్టి కళాయి బాగా కాలనివ్వాలండి. సగం సగం కాలకూడదు. కళాయి బాగా కాలిన తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి. కళాయి వేడెక్కింది, నూనె బాగా కాగింది. ఇందులోకి ముందు ఆవాలు వేసుకుందామండి. ఎప్పుడు కూడా ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాతే మిగిలినవి ఏమైనా వేయాలండి. పోపు వేసుకునేటప్పుడు ఆవాలు చిటపట్లు ఆడే కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయ ఎప్పుడు కూడా పచ్చి పచ్చిగా ఉండే కన్నా ఎర్రగా వేగితే చాలా బాగుంటుందండి. తర్వాత శనగపప్పు, కొంచెం కూర కదండి ఎక్కువ వేయకూడదు, పంట కింద బాగా తగులుతూ ఉంటుంది. ఇదిగోండి సరిపోతుంది. శనగపప్పు మినపప్పు వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాం. ఇవన్నీ బాగా వేగే కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఈ ఉల్లిపాయలు ఎందుకు వేసుకుంటామంటే ఎక్కువ జిగురు రాకుండా, ఒకదానికొకటి అంటుకోకుండా ఉల్లిపాయల మధ్యలో ఉండి బాగుంటుందండి. చూసారా? మొదటి టిప్ ఏంటంటే నేను బెండకాయ వేపుకునేటప్పుడు పెద్ద కళాయి పెట్టుకున్నాను. రెండోది ఏంటంటే నేను హైలోనే ఉంచుకున్నాను. బెండకాయ పూర్తిగా కొంచెం వేగింది, అంటుకోవట్లేదు అనే వరకు మాత్రం స్టవ్ హైలోనే ఉంచుకోవాలండి. ఇదిగోండి, ఉల్లిపాయలు సగం వేగితే చాలు, ఫుల్గా వేగక్కర్లేదు. మిగిలిన సగం బెండకాయలతో పాటు వేగుతాయండి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. ఇదిగోండి బెండకాయలు వేసుకున్నాను. ఇప్పుడు తిప్పుకుందాం. ఇదిగోండి ఇలా తిప్పుకున్నాను. స్టవ్ మాత్రం హైలోనే ఉంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను ఉప్పు అప్పుడే వేయబోవట్లేదు. ఉప్పు కొంచెం వేగిన తర్వాత జిగురు లేదు ఇంకా అనుకున్నప్పుడు మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ముందు ఉప్పు వేస్తే జిగురుగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే రేపు మనం వండుకుంటాము బెండకాయలు అనగా ఇవేళే కడిగి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకొని వీలైతే రాత్రికి ఎప్పుడో ముక్కలు చేసుకొని ఆరబెట్టి సుదిరియచ్చు. లేదంటే తెల్లవారి ముక్కలు కోసుకొని కొంచెం సేపు ఆరబెడితే ఎక్కువగా జిగురు రాకుండా ఉంటుందండి. అదొక టిప్పు. ఎప్పుడు కూడా బెండకాయని కడిగిన వెంటనే కోసేసి గబగబా చేసేద్దామంటే జిగురు అయిపోతుంది. అలాగొద్దు. ముందు రోజు కడుక్కొని ఆరబెట్టుకొని అయితే ఆ రాత్రికి ముక్కలు కోసి ఆరబెట్టుకోవచ్చు. మళ్ళీ లేదు అంటే ఉదయాన ముక్కలు కోసుకొని ఒక గంట ఎంతో ఆరబెట్టుకొని, ఎండలో గట్ట ఏం అక్కర్లేదండి, మామూలుగా అలా ఫ్యాన్ కిందో లేకపోతే అలా వదిలేసినా వాటి మట్టుకు అవి కొంచెం ఆ జిగురు అన్నది కొంచెం ఆరిపోతుంది అనమాట. ఇదిగో చూసారా? ఇదిగోండి ఇలా ఉంటున్నప్పుడు మనం అలాగా ఉంచాలి. ఉప్పు మాత్రం వేయకూడదు. ఉప్పు వేస్తే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. బెండకాయలు లేతవే తీసుకోవాలి ఎప్పుడూను. లేతవంటే వెనకన మనం విరిపినప్పుడు టక్కన విరిగిపోయి వెనక భాగము ముందు భాగము వేరైపోవాలి. అలాంటప్పుడే లేతగా ఉన్నట్టు లెక్కండి. తర్వాత రెండోది ఏంటంటే కోసేటప్పుడు ఆ బెండకాయలు ఫ్రీగా తెగిపోవాలి. అలా కాకుండా కొంచెం కరకరమన్నట్టుగా ఉంటే మాత్రం ఆ బెండకాయని ఇంకా వాడద్దండి. చాలామంది సాంబార్లో వేసుకోవచ్చు అంటారు, కానీ సాంబార్లో కానీ చేపల పులుసులో కానీ అలాంటి బెండకాయలు వేయడం కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదండి. చూసారా? అదే మనం తడిగా వేసి ఉండుంటే ఈ పాటికి జిగురుగా అయిపోను. చక్కగా దేనికి అది వేగుతోంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అడుగులు మాడిపోద్ది, పైన వేగకుండా ఉండిపోతుంది. చూసారా? మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను. ఎంత ఈవెన్గా వేగుతున్నాయో. ఎక్కడైనా జిగురు వచ్చినట్టు కనిపించిందండి? ఎక్కడైనా జిగురు వచ్చిందా? హైలోనే ఉంచాలి, సిమ్లో పెట్టకూడదు. ఇదిగోండి
ఎక్కడైనా జిడ్డు కనిపిస్తుందా, అంటే జిగురుగా ఎక్కడైనా కనిపిస్తుందా? ఏమీ లేదండి. ఇంకొంచెం సేపు అయిన తర్వాత మనం ఉప్పు వేసుకుందాం. ఇంకొంచెం వేగనిద్దాం, లేదంటే ఈ టైంలో ఉప్పు వేసినా సరే కొంచెం జిగురు వచ్చేసే అవకాశం ఉందండి. ఇంకొంచెం వేగనిద్దాం. ఇదిగోండి బెండకాయ ఇంతవరకు వేగింది చూసారా. ఇప్పటి వరకు మనం ఉప్పు వేయలేదు, ఏమి వేయలేదు. ఉల్లిపాయలు కూడా చూసారా ఎలా వేగాయో, చక్కగా ఎర్రగా అయిపోయాయి. ఇదిగోండి మనం హైలోనే ఉంచాం. ఇప్పుడు మనం దీనికి సరిపడిన ఉప్పు వేసుకొని మీడియంలో పెట్టేద్దాం. స్టవ్ మీడియంలో పెట్టేద్దాం. ఇప్పుడు మీడియంలో పెట్టాలంటే ఇప్పుడు హైలో ఉంచితే మాడిపోద్ది. అలా కాకుండా మీడియంలో పెడితే సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. నేను ఎప్పుడు చెప్పే మాటే, ముందు ఉప్పు ఎక్కువ వేసేసుకోవద్దు, కొంచెం ఉప్పు వేయండి. ఆ ఉప్పుతో బెండకాయ సాఫ్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు లాస్ట్లో చాలకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టవ్ని మనం మీడియంలో పెట్టాం, సిమ్లో కాదు మీడియంలో పెట్టాం. సిమ్లో పెడితే మళ్ళీ ఇంత పెద్ద కళాయికి వేగదనమాట. మీడియంలో పెట్టాము. ఇప్పుడు ఈ మరొకసారి కలిపేసుకుందాం. ఉప్పు అంతా కలిసేటట్టుగా కలిపేసుకుందాం. ఇప్పుడు వరకు మనం లిడ్ పెట్టలేదండి, ఎందుకంటే లిడ్ పెట్టామంటే మళ్ళీ జిగురుగా అయిపోతుంది కదా. ఓపెన్గానే ఉంచి మనం వేపాం, మీరు గమనించే ఉంటారు కదా. ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదా, ఒకసారి తిప్పాం. ఇప్పుడు లిడ్ పెడదామండి. ఇప్పుడు సాఫ్ట్ అవుతుంది అన్నమాట. ఇలా చేస్తే మనం సాఫ్ట్ అవుతుంది ముక్క. అన్నంలో కలుపుకోవడానికి కదండి మనం చేసుకుంటున్నాము, సాఫ్ట్ అవుతుంది అన్నమాట ముక్క. లిడ్ ఇప్పుడు వరకు పెట్టకూడదు. మనం ఇప్పుడు మొత్తం వేగింది, ఇంకా జిగురు రాదు అనుకున్నప్పుడు ఉప్పు వేసి ఒకసారి తిప్పుకొని మీడియంలో పెట్టుకొని అప్పుడు మనం లిడ్ పెట్టుకున్నాం. ఇదిగోండి ఇలా వేగుతుంది. ఇప్పుడు చిన్న పసుపు వేద్దాం, వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూసారా మనం వేసుకున్న ఆయిల్ అంతా సరిపోయింది, ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం, అంతే. ఇంకా ఏమి పెద్దగా ఇందులో ఇంగ్రీడియంట్స్ వేయక్కర్లేదండి. కారం వేసుకున్నాను, తిప్పేసేయడమే. ఇప్పుడు కారం వేసాం కదండి, పూర్తిగా సిమ్ చేసుకుందాం. సిమ్ చేసుకొని ఒక్క క్షణం మాత్రం, అంటే ఒక్క నిమిషం ఒక 2-3 సార్లు తిప్పి ఆపేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఎమ్మి జిగురుతో అతుక్కోకుండా నీరులాగా అయిపోకుండా దేనికది విడివిడిగా ఉన్న బెండకాయ ఫ్రై. ఇది కూర కాదు, ఫ్రైయే, కాకపోతే కూరలాగా కలుపుకునే రీతిలో చేసుకున్నాను. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పిన టిప్స్ కానీ మీకు నచ్చాయనుకోండి కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్. అంతే, ఆపేసానండి, అయిపోయింది. తినేయడమే వేడివేడిగా.